మైకల్ జాక్సన్ చనిపోయిన తర్వాత కూడా ఫోర్బ్స్ లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. బ్రతికున్న సెలబ్రిటీస్ కన్నా చనిపోయిన మైకల్ జాక్సన్ ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఎలానో చెప్తే అంతకంటే ముందు మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఫోర్బ్స్ ఎవ్రీ ఇయర్ హైయెస్ట్ ఎర్నింగ్ డిసీజ్డ్ సెలబ్రిటీ లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. 2025 లో మైకల్ జాక్సన్ నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. అండ్ అతని ఎర్నింగ్స్ $105 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 960 కోట్లు అనమాట. 960 కోట్లు, అది కూడా చనిపోయిన తర్వాత. గ్రేట్ అసలు మైకల్ జాక్సన్. ఇది ఫస్ట్ టైం కాదు, మైకల్ జాక్సన్ లాస్ట్ 13 ఇయర్స్ నుంచి కూడా ఫోర్బ్స్ లిస్ట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అసలు చనిపోయిన తర్వాత ఇంత మనీ ఎలా వస్తున్నాయి అని. సింపుల్ గా చెప్పాలంటే మైకల్ జాక్సన్ సాంగ్స్ అన్ని ఇంకా ట్రెండింగ్ లోనే ఉన్నాయి. సో మ్యూజిక్ లేబుల్స్ నుంచి వచ్చే రాయల్టీస్ అండ్ తన ఓల్డ్ సాంగ్స్ నుంచి వచ్చే ఇన్కమ్ అంతా తన నెట్వర్క్ కి కంటిన్యూగా యాడ్ అవుతూ వస్తుంది. అండ్ ఆల్సో మైకల్ జాక్సన్ కొన్ని షోస్ కూడా ప్రొడ్యూస్ చేశాడు. సో ఆ షో టికెట్ అమ్మే టైంలో కూడా మైకల్ జాక్సన్ కి పర్సంటేజ్ షేర్ వస్తుంది. ఇదంతా కలిపి మైకల్ జాక్సన్ 2025 లో 960 కోట్ల కంటే ఎక్కువ ఎర్న్ చేశాడు. ఇప్పుడు చెప్పండి మై బాయ్స్ అండ్ గర్ల్స్, మీకు ఈ రీల్ నచ్చితే మైకల్ జాక్సన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.